యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీదుండి ఇసుక రేణువు వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీదుండు రేణువును లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. ఆదికాండం 13 నుండి 17 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 8 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర ఆశ్రిత దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి విధేయుడైతే, ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడితే ఎలాంటి దీవెన, ఎలాంటి ఆశీర్వాదం. అబ్రహాముకి దేవుడు ఈ దేశాన్ని నువ్వు తూర్పుకి పడమరకి ఉత్తరానికి దక్షిణానికి నువ్వు చూడు, సంచరించు, ఇది నీదే అన్నాడు. అంతే. వావ్, ప్రైజ్ జీసస్. నీ సంతానాన్ని ఇక్కడ విస్తరింప చేస్తా అన్నాడు. ఎస్, ఎలాంటి దీవెన ఇచ్చాడు దేవుడు, ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ 6th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్ ద్వారా దేవుడు నిన్ను ఆత్మీయంగా బలపరచడం మాత్రమే కాకుండా ఆర్థికంగా బలపరచబోతున్నారు. స్వాస్థ్యాలు ఇస్తున్నారు, బిజినెస్ ఇస్తున్నారు, జాబ్స్ ఇస్తున్నారు, హైక్స్ ఇస్తున్నారు, ప్రమోషన్స్ ఇస్తున్నారు, సొంత గృహాలు, అలాగే ల్యాండ్స్ దేవుడు నీకు అనుగ్రహించి నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక, మెరాకిల్ చేయనుగాక, నీ చీకటి వెలుగ్గా, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చునుగాక. ఆనాడు అబ్రహాంకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా ఇస్తాడు. అబ్రహాం ఇప్పుడు కొనట్లేదు, అబ్రహాం దాని గురించి ఫైట్ చేయట్లేదు. విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటకి విధేయుడై ఆ పట్టణాన్ని చూస్తున్నాడు, దాన్ని సంచరిస్తున్నాడు. ఇది నాదే, నా సంతానం దేవుడు ఇస్తున్నాడు అని విశ్వాసం ఉంచాడు. దేవుడి మాట మీద నమ్మాడు. అంతే. డాడీ ఒక మాట ఇచ్చాడు, అది జరగాల్సిందే. నెరవేర్పు జరిగిపోయింది. స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చారు. దేవుడు ఒక ప్రాపర్టీకి సందేశం ద్వారా రేపు దేవుడు నాతో మాట్లాడబోతున్నారు. అనేక విషయాలు బ్రేక్ త్రూ చూడబోతున్నాం, గొప్ప విజయాన్ని చూడబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. 6th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్. మీ స్నేహితుల బంధువులు కూడా పిలవండి. ఎవరైతే బ్రేక్ త్రూ కోసం ప్రయత్నం చేస్తున్నారో, సమస్యలు అలాడిపోతున్నారో, స్నేహితులు పిలవండి, బంధువులు పిలవండి. ఇంట్లో వాళ్ళు రావట్లేదా, వాళ్ళని కూడా పిలవండి. చివరికి వచ్చేసి ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్స్ మిస్ చేసుకోవద్దని చెప్పండి. ప్రార్థన, ఆశ్చర్యకార్యాలు చేయవాడా, అద్భుతాలు చేయవాడా, కృప చూపించండి, వేలాది మంది నడిపించండి. రేపటి దిన మంది ఈ రోజు నుంచి నీ కృప చూపించి అన్నాడు. అబ్రహాము దేవా, అబ్రహాము ఏ రీతిగా వాగ్దానం ఇచ్చి, ఏ రీతిగా కృప తెరిచి, ఏ రీతిగా కార్యాలు జరిగించి, ఏ రీతిగా అద్భుతాలు చేశావు, ఆ రీతిగా మా పట్ల, ఈ సంఘం పట్ల అద్భుతాలు చేయండి. నాయన కృప చూపించండి. ఏవైతే మీరు దర్శనాలు ఇచ్చారో, అనేకులు వాగ్దానం ఇచ్చారో, అని ఇక్కడ కూడా భరతనగర్ దగ్గర కూడా స్వాస్థ్యంగా నువ్వు ఇస్తున్నావు, మేము నమ్ముచున్నావు. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి, కృపగల దీవెనలు ఇవ్వండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు పనిచేయనివ్వద్దు. అన్ని విషయాలు దీవెన తెచ్చి, జాబ్ లేనప్పుడు జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ వాళ్ళకి హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. యేసు నామములో గర్భఫలానికి ఫ్రూట్స్ ఇస్తుండగా అద్భుతాలు జరగాలి. మా బిడ్డలకు డోర్స్ ఓపెన్ చేసి, మార్గాలు సాధన చేసి మహిమ చెందండి. అయ్యా, కృప తిరగండి, గొప్ప దీవెనలతో నింపండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ బిడ్డలు దీవించి కృపాక్షేమాలు దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు 4 వర్షిపుల్లో కూడా వచ్చిన ప్రతి ఒక్కరు నా స్వహస్తాలతో అనాయింటింగ్ చేయబడుతుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి. ఫంక్షన్ హాల్ 20 లక్షలు కట్టాలి మనం. అలాగే సువార్త దానం, అన్ని దానం కన్నా గొప్ప దానం, గుప్పిలిప్పితో దైవ దీవెన పొందాం. అలాగే 7 వీక్స్ ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్లో ఒక స్పెషల్ సీడ్, అది 7,700 ముందుకు రండి. ఎవరైతే ఒక 10,000 విత్తున్నారో అలాంటి వాళ్ళకి ఆలివ్ ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. వస్తావు కదా. ఎవరైతే గుప్పిలిపుతున్నారో ప్రతి సమస్య నుంచి బ్రేక్ త్రూ దొరుకును కాక, ప్రతి సాతాను కాడి విరగొట్టబడిన అద్భుతం జరుగును కాక. ఆమేన్. వ్యాధిగ్రస్తులను కూడా ఈరోజు స్వస్థపరిచే అద్భుతాలు చేయను కాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. రేపు సండే మన ఆరాధన ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, 8 గంటలకు 2 ఆరాధన, 10 గంటలకు 3 ఆరాధన, రేపు సాయంత్రం 6 గంటలకి 4 ఆరాధన. 4 శక్తి వస్తుంది ఆరాధన. 3rd 4th వర్షిప్ వచ్చిన అందరికీ భోజనం వస్తుంది కలదు.